అమ్మంటే డబ్బులు 24 గంటల్లో పడిపోవడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారు. బాబు గారి మనల్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇదివరకు గతంలో మేము వడ్లేసినప్పుడు మ్యాక్సిమం 2 నెలలు పడ్డాయి సార్ డబ్బులు. ఇప్పుడు మేము వడ్లేసిన 3వ రోజుకే తంబేసాం, 3వ రోజుకే డబ్బులు పడిపోయినాయి. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి 6 నెలలు వ్యవసాయం చేసి వడ్డీకి తెచ్చి డబ్బులు వ్యవసాయం చేసి పెట్టుబడి పెట్టి ఇచ్చేస్తారు. ఇప్పుడు వెంపటనే పడతాం ఏంటంటే వెంపటనే పడేపటికి కొంచెం అప్పులు తెచ్చుకుంటున్నారు. ఆ రైతు కూడా సంతోషంగా ఉంటున్నారు. అది ఒకటి మాత్రం మంచి పని చేశారు బాబు గారు. ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు సార్ బాబు గారు. బాగా ఉంది ఇప్పుడు, బాగా ఉంది. చాలా తేడా వచ్చింది. వడ్లప్పుడు 3 నెలలకి వేసేవాళ్ళు, ఇప్పుడు చక్కగా అసలు 10 రోజులకు కూడా లేదు. అసలు 3వ నాడు డబ్బులు పడిపోతాయి. అందరికి బాగా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పుకోవడమే ఎప్పుడైనా. రాష్ట్రంలో ఒక విజన్ అంటే ప్రతి ఇంటికి కూడు గుడ్డ నీరు ఉద్యోగం ఉండాలి అని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ముందు తరాలకి ఎలా చేయాలనేది ఆయన మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఉన్న సీనియర్ని బట్టి ఆయన చెప్పడం అనేది చాలా అంటే వైసీపీలో ఇదంతా డ్రామాలు అది ఇదని మాట్లాడుతుంది. ఏముందండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. వైసీపీ ప్రభుత్వం అనేది ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, చెప్పాలి. అందుకోసం ఆయనకి ఏదో ఒక వంక దొరకాలి కదా, అలాగే చెప్తారు వాళ్ళు. దానికి కొంచెం మంది వైసీపీ వాళ్ళు చులకనగా మాట్లాడటంపై మీరే? వాళ్ళు చేయరు సార్, వాళ్ళు చెయ్యరు, చేయలేరు. చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఎగతాలి సార్. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ తీసుకొచ్చి సైబరాబాద్ సిటీ నిర్మించగలిగారంటే మామూలుగా ఇండియాలోనే హైదరాబాద్ ఒక మంచి స్థానంలో నిలబెట్టగలిగింది ఒక చంద్రబాబు నాయుడు గారే సార్. ఇదే విధంగా ఇంకొక 15 సంవత్సరాలు కనుక చంద్రబాబు గారు కనుక పరిపాలన అందించగలిగితే, మనం చేయించుకోగలిగితే మనం కూడా దానికి హైదరాబాద్కి ధీటుగా నిలబడగలుగుతామనే నమ్మకం మాకుంది సార్. కంపెనీలు కానీ ఏం రావటం పెట్ట లోకేష్ గారికి తీసుకొస్తారండి నిదానంగా. ఇప్పుడు ఒక నమ్మకం అనేది జరగాలి కదా. గత 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వాన్ని గురించి కంపెనీ వాళ్ళు దడిసి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక నమ్మకం దొరికింది. దాన్ని నిదానంగా ఇంకా 2-3 సంవత్సరాల్లో స్టడీ అవుతారేమో.